పిల్లల్లో 18 సంవత్సరాలు చిల్డ్రన్స్ అని ఎవరు అంటారు? 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని బాయ్ ఆర్ గర్ల్ చిల్డ్రన్స్ అని చెప్తుంటాం. వీళ్ళకి ఎప్పుడైనా ఫిజికల్ అబ్యూజ్ కానీ, సెక్షువల్ అబ్యూజ్ కానీ, వర్బల్ అబ్యూజ్ కానీ, డిస్క్రిమినేటరీ అబ్యూజ్ కానీ, ఫైనాన్షియల్ అబ్యూజ్ కానీ, లేదంటే అంటే నెగ్లెక్టెడ్ అబ్యూస్ అంటే పిల్లల్ని అలాగా పట్టించుకోకుండా వదిలేసేటువంటి ఇటువంటి అబ్యూస్కి లోనైన వాళ్ళలో పిల్లలు న్యూన్యతా భావానికి లోనవుతారు. ఈ యొక్క న్యూన్యతా భావం వలన ఏమవుతుందంటే వాళ్ళ యొక్క భవిష్యత్తులో మానసిక సంతృప్తి, ఎమోషనల్ అండర్స్టాండబిలిటీ, ఎమోషనల్ ఈక్వలెన్సీ, తర్వాత లైఫ్ సైకిల్లో తన సంతృప్తి మార్గాలు అనేవి తగ్గిపోతుంటాయి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ లోనైన వ్యక్తులు భవిష్యత్తులో ఒక మానసిక సమస్యలకి లోనేదానికి అవకాశం ఉంటుంది. ఆ మానసిక సమస్యలు ముఖ్యంగా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, అండ్ డిసోషియల్ అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్కి లోనేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ ట్రోమా అనేది 18 సంవత్సరాలు ఏర్పడితే చాలా ప్రభావం చూపించడానికి అవకాశం ఉందండి. అంటే అకాడమిక్ కూడా కుంటిపడేదానికి అవకాశం ఉంది. మీరు చూడండి, లర్నింగ్ డిజబిలిటీస్ కానీ, తర్వాత వచ్చేసి డ్రాప్అవుట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ట్రమాటిక్ ఎక్స్పీరియన్సెస్ వల్ల జరుగుతాయి. ఉదాహరణకి ఒక బాలుడి యొక్క మానసిక కెపాసిటీని తెలుసుకోకుండా ఆ బాలుడి పైన తన యొక్క కెపాసిటీకి మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఆ పిల్లవాడు దాన్ని సాధించలేకపోవడం వల్ల గిల్టీగా ఫీల్ అయ్యి తను తర్వాత కాలం నేను ఏమి సాధించలేను, ఐఎమ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనేటువంటి భావానికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఐఎమ్ హెల్ప్లెస్, హోప్లెస్ అనేటువంటి క్యారెక్టర్స్ని మనం ఏం చెప్తుంటే డిప్రెషన్గా చెప్తుంటాం. ఆ డిప్రెషన్గా ఉన్నటువంటి వ్యక్తి భవిష్యత్తుని చాలా ఆనందకరంగా ఆస్వాదించేదానికి అవకాశం ఉండదు. కనుక చైల్డ్హుడ్ ట్రామాస్ ఆర్ చాలా పవర్ఫుల్, భవిష్యత్తులో చాలా రకాల మానసిక సమస్యలకు కారణమవుతుంటాయి.